Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లైవ్ రిచ్ అంటే విలాసవంతంగా బ్రతకడం కాదు, ప్రశాంతంగా బ్రతకడం. ఈ రోజు మనం మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణంలో అలాంటి ప్రశాంతతను, సరళతను తెచ్చే ఒక అద్భుతమైన సాధనం గురించి చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయాలంటే అదొక పెద్ద తలనొప్పిలా అనిపిస్తుంది. కానీ నిజానికి అలా ఉండాల్సిన అవసరమే లేదు. అయితే మనం మొదలుపెట్టే ముందు ఒక చిన్న గమనిక. ఇక్కడ మనం చర్చించుకునే విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. మీ డబ్బుకు సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ను సంప్రదించడం మర్చిపోకండి. ఎందుకంటే మీ డబ్బు, మీ భవిష్యత్తు చాలా విలువైనవి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు ఇండియాలో కూర్చుని గూగుల్ లేదా యాపిల్ లాంటి పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీల షేర్లు కొనాలనుకుంటున్నారనుకోండి. దానికి అమెరికాలో ఒక బ్యాంక్ అకౌంట్ కావాలా? మన రూపాయలను డాలర్లలోకి మార్చడానికి ఒక కరెన్సీ కన్వర్టర్ అవసరమా? చాలామందికి ఈ ఆలోచనే చాలా క్లిష్టంగా, భయంగా అనిపిస్తుంది. ఫారిన్ అకౌంట్లు తెరవడం, ఎల్ఆర్ఎస్ రూల్స్ ప్రకారం డబ్బు పంపడం, 10-15 ఫండ్స్ను ట్రాక్ చేయడం, అబ్బా, ఇదంతా ఒక రెండో ఉద్యోగం చేస్తున్నట్టే ఉంటుంది కదూ. సరిగ్గా ఈ సంక్లిష్టత వల్లే చాలా కుటుంబాలు గ్లోబల్గా ఇన్వెస్ట్ చేయాలనే మంచి ఆలోచనను మధ్యలోనే వదిలేస్తాయి. అయితే ఈ తలనొప్పి అంతా లేకుండానే ఒక మార్గముందని నేను చెప్తే, ఈరోజు నేను మీకు మేనేజర్ ఆఫ్ మేనేజర్స్ అనే ఒక శక్తివంతమైన కాన్సెప్ట్ను పరిచయం చేయబోతున్నాను. దీని ద్వారా మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచే కేవలం ఒకే ఒక్క ప్రశాంతమైన క్లిక్తో ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలలో మీరు వాటాదారులవ్వచ్చు. ఎలాంటి ఫారెన్ అకౌంట్లు, ఎలాంటి కరెన్సీ మార్పిడి చిక్కులు లేకుండా. సరే, ఈ మేనేజర్ ఆఫ్ మేనేజర్స్ అంటే ఏంటో సులభంగా అర్థం చేసుకోవడానికి మనం స్టాక్స్, ఫండ్స్ అన్నీ ఒక్క నిమిషం మర్చిపోయి మనందరికీ బాగా తెలిసిన ఒక ఉదాహరణ తీసుకుందాం. అదేంటంటే మాస్టర్ వెడ్డింగ్ ప్లానర్. ఒక పెద్ద పెళ్లిని ప్లాన్ చేస్తున్నారని ఊహించుకోండి. మీ ముందు 2 దారులున్నాయి. ఒకటి కష్టమైన దారి. మీరే బెస్ట్ క్యాటరర్ని, బెస్ట్ డెకరేటర్ని, బెస్ట్ ఫోటోగ్రాఫర్ని వెతకాలి. ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడాలి, బేరాలాడాలి, వాళ్ల పనిని దగ్గరుండి చూసుకోవాలి. దీనికి చాలా సమయం, శక్తి, అనుభవం కూడా కావాలి. ఇది అచ్చం మనం రకరకాల మ్యూచువల్ ఫండ్స్ను మనకు మనమే ఎంచుకోవడం లాంటిది. ఇక రెండోది తెలివైన దారి. మీరు ఒకే ఒక్క మాస్టర్ వెడ్డింగ్ ప్లానర్ని హైర్ చేసుకుంటారు. ఆ ప్లానర్ స్వయంగా వంట చేయరు, ఫోటోలు కూడా తీయరు. కాని వాళ్లకున్న అనుభవంతో సిటీలోనే బెస్ట్ క్యాటరర్లను, ఫోటోగ్రాఫర్లను మీ తరఫున వాళ్లే మాట్లాడుకుంటారు. మీ పని చాలా సులువు. మీరు కేవలం ప్లానర్తో మాట్లాడితే చాలు, మిగతా పనులన్నీ వాళ్లే చక్కబెడతారు. ఇప్పుడు ఆ మాస్టర్ వెడ్డింగ్ ప్లానర్ పాత్రనే మన పెట్టుబడుల ప్రపంచంలో ఫండ్ ఆఫ్ ఫండ్స్ లేదా ఎఫ్ఓఎఫ్ పోషిస్తుంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒక చాలా స్పెషల్ మ్యూచువల్ ఫండ్. ఇది మిగతా ఫండ్స్లాగా నేరుగా కంపెనీల స్టాక్స్ కొనదు. దానికి బదులుగా ఇది మీ డబ్బును తీసుకుని మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఇతర బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అందుకే దీన్ని మేనేజర్ ఆఫ్ మేనేజర్స్ అంటాం. అంటే ఇది ఇతర ఫండ్ మేనేజర్ల పనిని పర్యవేక్షించే ఒక మాస్టర్ మేనేజర్ అన్నమాట. సరే, ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా బావుంది. కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చాలా వివరంగా చూద్దాం. దీన్నొక మెటా ఫండ్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఫండ్స్ కోసమే ఉన్న ఫండ్ అన్నమాట. మీరు ప్రతీ నెల ఒక ఫండ్ ఆఫ్ ఫండ్స్లో 5,000 రూపాయల ఎస్ఐపి చేస్తున్నారని అనుకుందాం. ఆ డబ్బుతో ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి స్టెప్లో మీరు మీ 5,000 రూపాయలని ఎఫ్ఓఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్. ఇక రెండో స్టెప్లో అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఎఫ్ఓఎఫ్ ఫండ్ మేనేజర్ పని స్టార్ట్ అవుతుంది. వాళ్ల ఫుల్ టైం జాబ్ ఏంటంటే మార్కెట్లో ఉన్న 100 మ్యూచువల్ ఫండ్స్ని రీసెర్చ్ చేయడం. ఏ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ ఫండ్ మేనేజర్ల స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నాయి, ఎవరు రిస్క్ను బాగా మేనేజ్ చేస్తున్నారు, ఇలా అన్ని పరిశోధించి ఒక 5-6 బెస్ట్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తారు. మూడో స్టెప్లో మీ 5,000 రూపాయలు ఆటోమేటిక్గా ఆ సెలెక్ట్ చేసిన ఫండ్స్లో పంచబడుతుంది. ఉదాహరణకు 1,000 ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో, ఇంకో 1,000 మిడ్ క్యాప్ ఫండ్లో, మరో 1,000 ఒక ఇంటర్నేషనల్ ఫండ్లో ఇలా కేటాయించబడుతుంది. ఇక నాలుగో స్టెప్లో అద్భుతం జరుగుతుంది. ఒక్క ఎస్ఐపితో మీరు ఇప్పుడు 100, కొన్నిసార్లు 1,000 కంపెనీలలో చిన్న చిన్న వాటాదారులైపోయారు. ఎలా అంటారా? ఎందుకంటే మీ డబ్బు వెళ్లిన ప్రతి ఫండులోనూ ఒక 40-50 కంపెనీల స్టాక్స్ ఉంటాయి కదా. సో మీకు తక్షణమే చాలా అద్భుతమైన డైవర్సిఫికేషన్ లభిస్తుంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వల్ల
చాలా ఉపయోగాలున్నా నా దృష్టిలో అత్యంత శక్తివంతమైన ఉపయోగం ఏమిటంటే ఇది మన భారతీయ కుటుంబాలకొక గ్లోబల్ పాస్పోర్ట్లాగా పనిచేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయడానికి ఒక అత్యంత సులభమైన దారిని చూపిస్తోంది. ఉదాహరణకు అమెరికాలోని యాపిల్, గూగుల్ లాంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సాంప్రదాయ పద్ధతి ప్రకారమైతే అదొక పెద్ద ప్రాసెస్. ముందు ఎల్ఆర్ఎస్ ఫారాలు నింపాలి, అమెరికాలో స్టాక్ అకౌంట్ తెరవాలి, మన రూపాయలను డాలర్లలోకి మార్చాలి, దానికోసం ఫారిన్ ఎక్స్చేంజ్ ఫీజులు కట్టాలి. అబ్బా, వింటుంటేనే తల తిరుగుతోంది. కానీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మార్గం చూడండి. మీరు మీ రెగ్యులర్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ యాప్లోనే భారతీయ రూపాయలలోనే ఒక ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంతే. తెరవెనుక ఏం జరుగుతుందంటే ఆ ఇండియన్ ఎఫ్ఓఎఫ్ మేనేజర్ మనందరి తరపున అమెరికాలోని ఒక పెద్ద మ్యూచువల్ ఫండ్ను కొంటారు. ఆ కరెన్సీ మార్పిడి, ఫారెన్ అకౌంట్లు, రూల్స్, ఈ తలనొప్పి అంతా వాళ్లే చూసుకుంటారు. మనకు మాత్రం మన దేశంలోనే ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బు పెట్టినంత సింపుల్గా ఉంటుంది. ఇంత సౌలభ్యముంది, అంతా బాగుంది కదా, మరి ఇందులో అసలు సమస్య లేదా అని మీకు అనిపించొచ్చు. ఉంది. గుర్తుంచుకోండి, ప్రతి సౌలభ్యానికి మనమొక వెల చెల్లించాలి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ విషయంలో ఆ వెల కొంచెం ఎక్కువ ఖర్చు రూపంలో ఉంటుంది. దీన్నే మనం రియాలిటీ చెక్ అని పిలుద్దాం. ముందుగా ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఇది ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేసినందుకు తీసుకునే సంవత్సరపు ఫీజు. అయితే ఫండ్ ఆఫ్ ఫండ్స్ విషయంలో మనం 2 సార్లు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీనినే డబుల్ ఎక్స్పెన్స్ రేషియో అంటారు. మళ్ళీ మన పెళ్లి ప్లానర్ ఉదాహరణ చూద్దాం. మీరు క్యాటరర్కి వాళ్ల సర్వీస్కి డబ్బు కడతారు. అలాగే ఆ బెస్ట్ క్యాటరర్ని మీకోసం వెతికి పెట్టినందుకు వెడ్డింగ్ ప్లానర్కి కూడా ఫీజిస్తారు. ఇక్కడ కూడా అంతే. మొదటి ఫీజు లోపల ఉన్న అసలు ఫండ్స్ మేనేజర్లకు వెళ్తుంది. ఎందుకంటే వాళ్లు మంచి స్టాక్స్ను రీసెర్చ్ చేసి కొంటున్నారు. ఉదాహరణకు అది 1% అనుకుందాం. ఇక రెండో ఫీజు మన ఫండ్ ఆఫ్ ఫండ్స్ మేనేజర్కు వెళ్తుంది. ఎందుకంటే వాళ్లు మనకోసం ఆ బెస్ట్ ఫండ్స్ను వెతికిపెట్టారు. అది ఒక 0.5% అనుకుందాం. అంటే మొత్తం మీద మనం చెల్లించే ఖర్చు 1.5% అవుతుందన్నమాట. ఈ సౌలభ్యం కోసం మనం చెల్లించే అదనపు ఖర్చు ఇది. ఖర్చుతో పాటు మనం అస్సలు విస్మరించకూడని ఇంకో ముఖ్యమైన విషయం పన్ను. భారతీయ చట్టాల ప్రకారం ఫండ్ ఆఫ్ ఫండ్స్ మీద పన్నులు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా చాలా అవసరం. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. భారతదేశంలో ఒక సాధారణ ఈక్విటీ మ్యూచువల్ ఫండులో సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసి అమ్మినప్పుడు వచ్చే లాభాలపై తక్కువ పన్ను ఉంటుంది. దాన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. కానీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కథ వేరు. ఇది ఫండ్స్ను కొనే ఫండ్ కాబట్టి మన ఆదాయపు పన్ను శాఖ దీన్ని ఒక డెట్ ఫండ్ లాగా చూస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అమ్మినప్పుడు వచ్చే లాభాలు మీ మొత్తం జీతం లేదా వ్యాపార ఆదాయానికి కలపబడతాయి. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారో, అంటే 10%, 20% లేదా 30%, ఆ స్లాబ్ రేటు ప్రకారమే పన్ను కట్టాలి. ఉదాహరణకు మీకు ₹1,00,000 లాభం వచ్చిందనుకుందాం. అదే ఒక సాధారణ ఈక్విటీ ఫండ్లో అయితే మీరు సుమారు ₹10,000 పన్ను కడతారు. కానీ అదే ₹1,00,000 లాభం ఎఫ్ఓఎఫ్ ద్వారా వచ్చి మీరు 30% పన్ను స్లాబ్లో ఉంటే మీరు ఏకంగా ₹30,000 పన్ను కట్టాలి. ఈ తేడా చాలా పెద్దది కదూ. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందే ఈ పన్నుల విషయంపై పూర్తి స్పష్టత ఉండాలి. ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. మీ అవగాహనను ఇంకా పక్కాగా చేయడానికి మనం నేర్చుకున్న 4 ముఖ్యమైన పదాలను ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. మొదటిది అండర్లయింగ్ ఫండ్. సింపుల్గా చెప్పాలంటే మీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మీ డబ్బును ఏ అసలైన మ్యూచువల్ ఫండ్లో అయితే పెడుతుందో అదే అండర్లయింగ్ ఫండ్. రెండవది ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఎఫ్ఓఎఫ్. ఇది నేరుగా స్టాక్స్లో కాకుండా ఇతర మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మేనేజర్ ఆఫ్ మేనేజర్స్ లాగా పనిచేసే ఒక స్పెషల్ మ్యూచువల్ ఫండ్. మూడవది డబుల్ ఎక్స్పెన్స్ రేషియో. ఇది మీరు చెల్లించే మొత్తం ఖర్చు. ఇందులో మెయిన్ ఎఫ్ఓఎఫ్ మేనేజర్ ఫీజు, అలాగే లోపల ఉన్న ఫండ్స్ ఫీజు 2 కలిసి ఉంటాయి. నాలుగవది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇది మన భారతీయ రూపాయలనే ఉపయోగించి అమెరికా లాంటి వేరే దేశాల కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక సులువైన మార్గం. సో ఈరోజు మనం ఫండ్ ఆఫ్ ఫండ్స్ గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. ఇది మనకు సౌలభ్యాన్ని, డైవర్సిఫికేషన్ను, అలాగే గ్లోబల్ మార్కెట్లలోకి ఒక ఈజీ ఎంట్రీని ఇచ్చే ఒక అద్భుతమైన సాధనం. అయితే దీనికి సంబంధించిన అదనపు ఖర్చులు, పన్నుల గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.
మీ ఆర్థిక లక్ష్యాలకు ఇది సరిపోతుందా లేదా అని నిర్ణయించుకునే ముందు ఈ లాభ నష్టాలన్నింటినీ బేరీజ్ వేసుకోండి. మీ పెట్టుబడి ప్రయాణంలో సరైన సమాచారంతో ముందుకు సాగండి. మీ కుటుంబ భవిష్యత్తు కోసం నేర్చుకునే మరియు ప్లాన్ చేసే మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి ద లెగసీ డైరీని చూడండి. ధన్యవాదాలు.